అతను చాలా ఒక మీడియాతో ఆ మీడియా ఏదో కూడా నాకు తెలియదు చెప్పాడు చూపెట్టి బాండ్స్ ఇలా బాండ్స్ చేతిలో పెట్టి చూపించేసి లాక్కొని తీసుకునేశాడు. మీరు గమనించారో లేదో బాండ్స్ అన్ని. ఇది దాని జిరాక్స్ కాపీస్. 2013 నుంచి మాకు కాంటాక్ట్ ఉంది. 2015-16లో అన్నీ తెగిపోయాయి బంధాలు. డబ్బులకి ఎటువంటి ఇది లేదు, క్లియర్ అయిపోయి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపించేశాము అన్నారు. 9 ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకువచ్చారు. డబ్బులకు అమ్ముడు పోయి అని చెప్పారు. డబ్బులకు అమ్ముడు పోయి నేను చేసుంటే 2023లో నాకు ఈ బాండ్ ఎందుకు రాయించాడు? తాను స్వహస్తాలతో, మీరందరూ చూసుంటారు, అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను, వీడియో నేను ఇచ్చాను, ఆమె తెలియకుండా నా మనుషుల దగ్గర వీడియో తీపిచ్చాను, ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ చూడండి అన్నాడు. 2023 డేట్. 2023లో నాకు అతను ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఏ ప్రెస్ వాళ్ళన్నా అడిగారా? ఏ పొలిటికల్ వాళ్ళైనా అడగగలిగారా? లేదు. ఎందుకని? పార్టీ ఇప్పుడు వాళ్ళది ఉందని అంటున్నారా? ఎందుకని? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ సపోర్ట్ రాకుండా నాకు న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు. అతను మాట్లాడే మాటలకి అందరూ వెనకాలండి కామెంట్స్ చేస్తున్నారు, నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. నేను చేసిన తప్పు, అతన్ని నమ్మడం నేను చేసిన తప్పు. నేను అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను, నేను అతను నమ్మడం నేను చేసిన తప్పు. 2015లో క్లియర్ అయిపోయిందని చెప్పిన అతను ఎందుకు ఇవ్విచ్చాడు? ఎందుకు 2025కి 26కి నాకు 2 చెక్స్ ఇవ్వడం జరిగింది? ఎందుకని ఇచ్చాడు నాకు ఇవి? లావాదేవీలు లేవు అని చెప్పాడు ఆర్థికంగా. ఎందుకు జరిగాయి ఇవి? 2015లోనే ముగిసిపోయి ఉంటే 2023న 2022 ఈ వీడియో మీరైతే చూసారంటే నేను అతను నా పిల్లలతో సహా మేము బయట ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్లో ఈ మొబైల్తోనే షూట్ చేయబడిన వీడియో ఇది. అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుండగా నేను తీసిన వీడియో ఇది. కావాలంటే మీరు నా మొబైల్ చెక్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి తీసామా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు అతను 2022లో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్లో ఉన్నాడు? అతను అదే టైం ఇక్కడ అతని చేతుల్లో మోసపోయింది నేను ఒక్కదాన్ని కాదు. ఇంతకుముందు మానస అనే అమ్మాయిని ఘోరంగా మోసం చేశాడు. ఆ అమ్మాయి దౌర్భాగ్యం ఏమంటే కన్న బిడ్డకు కూడా ఆ అమ్మాయి దూరం అయ్యి ఎన్నో బాధలు ఎదుర్కొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది బిడ్డను వదిలి. ఆ అమ్మాయి ఎంతో ఫైట్ చేసింది. ఆ తర్వాత నేను వచ్చాను. నాకు ముందు ఎవరున్నారో నాకు తెలియదు. నేను నా సమస్యల మొదటైన కారణమైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాను, వాళ్ళ పేరెంట్స్తో నేను చెప్పాను, ఇలా అతను మంచివాడు కాదు, మీ అమ్మాయి మోసపోతుంది అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నాతో అంది, లక్ష్మి అది నా ఇష్టం, నువ్వెందుకు మా ఇంటికి వెళ్ళి చెప్పావు, నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కదా అని నన్ను ఆ అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది. అదే అమ్మాయి 1 ఇయర్ తిరక్క ముందనే నాకు కాల్ చేసి ఎలా ఏడ్చిందంటే ఆ అమ్మాయి, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ అమ్మాయిది రివీల్ చేయకూడదని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు, దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను మీ వెనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ ఉండి చేపిస్తున్నారా? నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదండి. నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు. నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను. నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి, నాకు అండగా నిలబడండి. నేను ఒంటరి మహిళని, 2 బిడ్డలను పెట్టుకోనున్నాను. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు.
నేను చనిపోయినా కూడా, నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులెత్తి నేను అర్థిస్తున్నా. నేను దయచేసి ముగ్గురు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది కాదు, నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను. అలాగే ఇలాంటి నీచుణ్ణి మాత్రం దయచేసి వదలొద్దండి అని చెప్పి కూడా చెప్తున్నా. ఇంకా ఎంతమంది జీవితాలను